హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎస్కే రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో సింపుల్గా ఉండే మటన్ కర్రీని ఎలా రెడీ చేయాలో చూద్దాం. మటన్ కర్రీని కుక్కర్లో సింపుల్గా టేస్టీగా ఎలా రెడీ చేయాలో చూద్దాం. మటన్ కర్రీని రెడీ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఆ తర్వాత ఒక కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి మసాలా దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని దీంట్లో వేసేయాలి. ఆ తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మటన్లోని వాటర్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇలా మటన్లోని వాటర్ అంతా పోవాలండి. మటన్లోని వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకోవాలి. ఇలా మటన్లోని వాటర్ అంతా పోయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ పోయకూడదండి. ముక్క మునిగేంత వరకే వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఒక
ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టేసుకోండి. త్రీ విజిల్స్ తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి. ఇలా కూర చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చిక్కగా అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన కర్రీని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. నా స్టైల్ మటన్ కర్రీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ వచ్చేసి ఏఎస్కే రెసిపీస్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.